ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకేమైనా కావాలా? ఏం చెప్పమంటావులే చందు, ఈ మధ్య నువ్వు నన్ను పట్టించుకోవడమే మానేశావు. ఏమంటున్నావు ప్రేమ్ బాబు? నేను నిన్ను పట్టించుకోవట్లేదా? ఇప్పుడు కూడా ఏమైనా కావాలా అని అడిగాను కదా. కాఫీలు టీలు ఇవ్వడం, ప్రేమ్ బాబు భోంచేసేవా అని అడగడం కాదు. పట్టించుకోవడం అంటే తన మనసుని అర్థం చేసుకుంటేనే పట్టించుకున్నట్టు. ఏమైంది మీ ఇద్దరికి? వింతగా మాట్లాడుతున్నారు. మనసును పట్టించుకోవడం అంటే ఏంటి? ప్రేమ్ మనసులో ఉన్న ప్రేమ నీకు అర్థం కావడం లేదా? వినపడటం లేదా చందు? అసలు విషయం ఏంటో ముందు చెప్పండి. ప్రేమ్ మన చందునే కదా. మొహమాటం ఎందుకు? నీకమ్మ తర్వాత అమ్మ లాంటిది. చెప్పేసి. అదే అనుకుంటున్నాను. ఇంకా అనుకునేదేంటి? అడగందే అమ్మాయిన అన్నం పెట్టదంటారు కదా. నీ ప్రేమ గురించి చందుకి చెప్పకపోతే అర్థం కాదు కదా. చెప్పే ప్రేమ్. అదే చందు, ఏం లేదు, నేను చామ్ని ప్రేమిస్తున్నాను. అది నీకు కూడా తెలుసు. చామ్ని నేను ప్రేమిస్తున్నాను చందు. చామ్ అంటే నాకెంత ఇష్టమో, తనని ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు కదా. నేను తనని ప్రేమించడం ఒక్కటే కాదు, తన మనసులో కూడా నేనే ఉన్నాను. కానీ పైకి చెప్పడం లేదు, నా ప్రేమని యాక్సెప్ట్ చేయట్లేదు. ప్లీజ్ చందు, నువ్వే ఎలాగైనా చామ్ని నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పించాలి. నాకున్నది నువ్వొక్కదానివే, నా కోసం ఆలోచించేది నువ్వే. నీ మాట వింటుంది. నా కోసం ఒక్కసారి మాట్లాడు. ప్రేమ్ బాబు, నువ్వొకటి అర్థం చేసుకోవాలి. నువ్వు చామంతిని ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు నీ వైపే ఆలోచిస్తున్నావు. నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నేను నీ వైపే ఆలోచిస్తాను. కానీ నువ్వు మీ అమ్మగారి వైపు నుంచి ఆలోచించావా? చందు, చామ్ ఒప్పుకుంటే అమ్మనైనా ఎదిరిస్తాను. ప్లీజ్ చందు, చామ్ని నాకు దక్కేలా చేయి. ప్రేమ్ బాబు, నీకు అర్థం కావట్లేదు. ఒకవేళ నీకు చామంతికి పెళ్ళైతే మీ అమ్మగారు ఊరుకుంటారనుకుంటున్నావా? నీతో బలవంతంగానైనా నిషా మెడలో తాళి కట్టిస్తారు. అప్పుడు చామంతి జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. చందు, అసలు నేను నిషా మెడలో తాళి కడితేనే కదా ఏమవుతుందో ఆలోచించడానికి. ఆవిడ బలవంతం చేసినా ఏం చేసినా సరే తల దించేదే లేదు. నువ్వసలు ఆ విషయం గురించి ఆలోచించుకో. చామంతి నా భార్య అయితే తన జీవితం బాగుంటుందే కానీ ఏదో అయిపోతుందని అస్సలు భయపడకు. నీకింకా ఎలా చెప్పాలి బాబు? నేనింత ధైర్యంగా చెప్పిన తర్వాత కూడా నీకింకా చెప్పడానికి ఏముంది చందు? నా మీద నీకు నమ్మకం లేదా? చెప్పింది నేనెప్పుడూ చేయలేదా? అది కాదు ప్రేమ్ బాబు. మరింకేంటి చందు? చామ్తో మాట్లాడు, ఒప్పించు. ప్లీజ్ చందు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా కోసం చందు, ప్లీజ్ ప్లీజ్. మా మంచి చందు కదా, నా కోసం చందు, చామ్తో మాట్లాడు చందు, ప్లీజ్. పాపం అంత బ్రతిమిలాడుతున్నాడు. ఒప్పుకో చందు, చామ్ని ఒప్పిస్తానని చెప్పు. చెప్పు చందు, ప్లీజ్ చందు. చందు, నా ప్రేమ నిజం. నిజంగా చామ్ లేకపోతే నేను బ్రతకలేను. చామ్ నాకు దక్కకపోతే నిజంగా చచ్చిపోతాను. అయ్యో, పొరపాటున కూడా అలాంటి మాట మాట్లాడకు బాబు. తట్టుకోలేను. చామ్ నా జీవితంలోకి రాకపోతే జరిగేది చెప్తున్నాను చందు.
చామ్ నాకు దక్కకపోతే నిజంగా చచ్చిపోతాను. చామ్ నా జీవితంలోకి రాకపోతే జరిగేది చెప్తున్నాను చందు. చామ్ నాకు దక్కకపోతే నిజంగా చచ్చిపోతాను. సరే బాబు, చామంతితో నేను మాట్లాడతాను. రా. ఎవరిని చూసుకుని సెటిల్ అయిపోవాలనుకుంటున్నావు? చామంతి, ఏమైందత్తా? డైరెక్ట్ గా నిన్నొక్కటే అడుగుతున్నాను చామంతి. చెప్పు, నువ్వు ప్రేమ్ బాబుని ప్రేమిస్తున్నావా లేదా? అడుగుతుంది నిన్నే చామంతి. ప్రేమ్ బాబుని ప్రేమిస్తున్నావా లేదా? చెప్పు. నీకేమైందత్తా? అడిగిన దానికి ముందు సమాధానం చెప్పు చామంతి. ప్రేమ్ బాబుని ప్రేమిస్తున్నావా లేదా? చెప్పు. అది కాదత్తా, నేను చెప్పేది కాస్త విను. వినటానికి అడుగుతున్నాను చామంతి. నీ మనసులో ప్రేమ్ బాబు ఉన్నాడా లేదా అన్నది ముందు నాకు తెలియాలి. అత్తా, తెలియకుండా మాట్లాడకు. ఈ ప్రేమ్ బాబుని నేను పెళ్లి చేసుకుంటే అమ్మగారు నన్ను బతకనిస్తారా? అసలు మా పెళ్లిని ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరో చూద్దాం, అది తర్వాత విషయం. తర్వాత ఎలా అవుతుందత్తా? అదే కదా మెయిన్. చామంతి, నువ్వు ఆవిడ గురించి ఆలోచించి ప్రేమ్ బాబుని ప్రేమించట్లేదా, లేక అసలే ప్రేమించట్లేదా? చెప్పు. అత్తా, ఏం చేస్తున్నావు? నా మీద ఒట్టుగా చెప్పు, నువ్వు ప్రేమ్ బాబుని ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నానత్తా, ప్రేమిస్తున్నాను, 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 ప్రేమిస్తున్నాను.